యాక్చువల్లీ నేను బ్యాక్డోర్లో మోసం చేసినప్పుడు అంటే ఏం జరిగిందంటే, నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి తెలిసిన వాళ్ళ ద్వారానే తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చిందని చెప్పి నేను ఆలోచన చేసి, సో నేనేం చేశానంటే బ్యాక్డోర్లో జాబ్ వస్తుంది కదా అని చెప్పి డబ్బులు మా నాన్న దగ్గర అడిగి సో హైదరాబాద్ బయలుదేరిన తర్వాత నేను డబ్బులు ఇచ్చాను అనమాట. సో ఒక ₹1,00,000 దాకా ఇచ్చాను. సో ఫస్ట్ ఒకరికి 50,000 ఇచ్చాను. సో ఫ్రెండ్స్ అందరికీ జాబులు వస్తున్నాయని చెప్పి ఒక 50,000 నేను బ్యాక్డోర్ ద్వారా, వాళ్ళకి ఆల్రెడీ జాబులు వచ్చేసి ఆఫర్ లెటర్ వచ్చేసింది, సో ఇంకేం ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారని ఒక 5 మంది కలిసి నా తెలిసిన ఫ్రెండ్కి ఫ్రెండ్స్, ఓకే డైరెక్ట్ ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్, సో వాళ్ళు వచ్చేసిందని చెప్పి నేను కూడా 50,000 అనేది పే చేయడం జరిగింది. సో 50,000 పంపించిన తర్వాత వీళ్ళు యాక్చువల్లీ నేను డబ్బులు పంపించేటప్పుడే వీళ్ళు కొంచెం ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మా ఫ్రెండ్స్కి ఆఫర్ లెటర్స్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, వస్తున్నాయి అంటున్నారు, రావట్లేదు అంటున్నారు, సంథింగ్ అతనే వస్తుంది, రేపు వస్తుంది, మర్నాడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్తున్నాడు ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి. సరే మా వాళ్ళు ఏం చేశారు, ఆఫర్ లెటర్ వచ్చేసింది, ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసింది కదా అని చెప్పి నేను నమ్మి నేను డబ్బులు కట్టాను. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, వాళ్ళకి ఆఫర్ లెటర్ రాకపోగా నేను కట్టినప్పుడు వాళ్ళకి తెలిసిందో లేకపోతే నేను కట్టకముందు వాళ్ళకి తెలిసిందో, కానీ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతన్ని రిఫండ్ అడుగుతున్నారు. ఇతను మోసం చేశాడని వాళ్ళకి తెలిసి ఇతన్ని రిఫండ్ అడుగుతున్నారు 5 మంది కలిసి. కానీ నాకు ఆ విషయం చెప్పలేదు. నేను వాళ్ళని నమ్మి వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే పర్లేదురా జాయిన్ అవ్వు, ఏం పర్లేదు అని చెప్పి మా ఫ్రెండ్స్కి ఏదైతే కనెక్ట్ అయ్యి వాళ్ళు ఓకే అంటే నేను డబ్బులు కట్టడం జరిగింది.